ఎంత కోపంగా ఉన్నాడు. బాప్రే, ఇప్పుడు కానీ నేను వెళ్ళి దండం పెట్టి దీవించమంటే నాకు పిండం పెట్టేలా ఉన్నాడు. దేవుడా, వద్దు శైలు వద్దు. తెలిసి కూడా నిప్పు రవ్వతో ఆటలు ఎందుకు నీకు? ఆశీర్వాదం కావాలంటే ఆనందంగా ఉన్నప్పుడు తీసుకుందు గాని ఇప్పుడు వెళ్ళి వాడిని గెలికి మరీ తన్నించుకోకని ఆమె అంతరాత్మ చేసిన హితబోధకి కదలకుండా బుద్ధిగా తలూపి అలాగే నిల్చుంది, లోపలికి వెళ్ళిన సాయిని చూస్తూ. ఇంట్లోకి వచ్చిన సాయి ఫ్రెష్ అయ్యి నైట్ ర్యాక్ ధరించి సోఫాలో సెటిల్ అయ్యి సీరియస్గా లాపీలో తల తుడిచి బిజీ అయ్యాడు. సాయి 2 రోజుల నుంచి లేకపోవడంతో వంటతను కూడా రాలేదు. పాపం ఏమీ తినకుండా వచ్చి రాగానే అలా వర్క్ చేస్తుండటం చూసి భార్యమణి గారి మెత్తటి మనసు విలువెల్లాడిపోయింది. సాయి దగ్గరికి వెళ్ళాలని మనసు ఉవ్విళ్ళూరుతుంటే మైండ్ ఏమో వెళ్ళకు, వాడు కోపంగా ఉన్నాడు, తిడతాడేమో. కోపం ఎక్కువ ఉంటే కొట్టినా కొట్టచ్చు, నీకెందుకు? నిన్ను పిలవలేదు కదా, కనీసం చూడని కూడా లేదు. ఇదే నీకు మహాప్రసాదం, పోయి దుప్పటి కప్పుకొని హాయిగా బొజ్జు అంది ఆమె మైండ్. కానీ మనసు మాత్రం నువ్వు మనిషివేనా? కట్టుకున్న భర్త ఖాళీ కడుపుతో పస్తులు ఉంటే నీ కట్టిన హృదయం కరగలేదా? ఇలాంటి హార్ట్ ఉంటే అది ఆడజాతికే కలంకం. నువ్వు ఆశీర్వాదం అడిగేది ఎవరి కోసం? నీ మొగుడు గారి ఆరోగ్యం కోసం, అతని ఆయుష్ కోసం. మరి నువ్వేమిరా అంటే అతని ఆకలి కూడా తీర్చాలని అనుకోవడం లేదు. ఎంత ఘోరం, ఏమి దారుణం, హతవిధి అంటూ ఆమె మనసు ఒంటరి పోరాటం చేసింది. సమయానికి ఇంట్లో తమ్ముడు కూడా లేడు, లేకుంటే తనని తీసుకొని వెళ్ళుంటా. పక్క ఊర్లో రామకోటి జరుగుతుందని ఊర్లో వాళ్ళతో తన అమ్మ తమ్ముడు వెళ్ళారు. ఇంట్లో బామ్మ శైలు మాత్రమే ఉన్నారు. హార్ట్ మెల్ట్ అయ్యింది. బామ్మకి అన్నం పెట్టి నిద్రపోయేదాకా వెయిట్ చేసి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని బౌల్స్లో పెట్టుకొని తన ఇంటి తలుపు క్లోజ్ చేసి ఎదురుగా ఉన్న భర్త గారి ఇంటి తలుపు తట్టింది. డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది. డోర్ లోపల లాక్ చేయలేదు. సోఫాలో సీరియస్గా వర్క్ చేస్తున్న సాయికి చల్లని గాలి తనని తాకినట్టుగా అనిపించి తల తిప్పి చూశాడు. శ్రావణ శుక్రవారం అని మందారం రంగు చీర కట్టుకుంది. అతని కళ్ళలో ఒక మెరుపు వచ్చింది, పెదవుల మీద నవ్వు కూడా వచ్చింది. ఒకరినొకరు చూసుకున్నారు. మన్మథ బాణం లాంటి అతని చూపుతో ఆమె గుండెల్లో గూడ్స్ రైలు పరిగెత్తింది. దెబ్బకు ఒళ్ళంతా చిన్నగా వణుకు మొదలైంది. చేస్తున్న పని పక్కకి ల్యాప్టాప్ టేబుల్పై పడేసి ఆమె దగ్గరికి వస్తున్న సాయిని చూసి ఆమె చేతిలోని ట్రే కూడా షివర్ అవుతుంది. శైలు ఎదురుగా వచ్చి నిల్చుని చేతులు కట్టుకొని చూటుగా చూశాడు. ఆమె తల వంచుకుంది. పైనుంచి కింద వరకు తన షార్ప్ ఐస్తో నైఫ్ లాంటి చూపులు చూస్తూ ఉన్నాడు. ఎరుపు రంగు చీరలో చేతికి ఎర్రని మట్టి గాజులు, తలలో మరవంతో కట్టిన సన్నజాజులు, మెడలో మంగళసూత్రం, చెంపలకి గంధం, నుదుటిన కుంకుమ. చూస్తున్న సాయి మెస్మరైజ్ అయ్యాడు. షివర్ అవుతున్న శైలు నడుము దగ్గర చీర కొంగు కాస్త పక్కకు జరగడంతో అతని చూపులు మెరుస్తున్న ఆమె తెల్లని నడుము మీద నిలిచిపోయాయి. కొంచెం ముందుకు వచ్చి ఆమె చిన్ పట్టి పైకెత్తి, ఏంటి మేడం, ఇవాళ ఏమైనా స్పెషల్ ఉందా అని అడిగాడు. అది అది అంటూ చేతిలో బౌల్ తీసి సాయి చేతికిచ్చింది. ఏంటిది అని అడిగాడు. పాయసం అంది అలాగే తల ఉంచుకొని. నా కోసం చేసావా? అల్లరిగా నవ్వుతూ అడిగాడు. ఈరోజు శ్రావణ శుక్రవారం, పూజ చేశాను, నైవేద్యంగా వండాను అంది. నా కోసం కాదా అయితే అని నాకొద్దులే అంటూ ఇచ్చేస్తుంటే తలెత్తి చూసింది. సాయి సైడ్ స్మైల్ ఇస్తూ చూస్తుంటే దేవుడికి నైవేద్యం పెట్టి నీ కోసం తీసుకొచ్చాను అంది. అతని చూపుల వేడికి తట్టుకోలేక మళ్ళీ కిందకి చూస్తూ, ఓ మిగిలిందని తీసుకొచ్చావా అన్నాడు ఉడికిస్తూ. ఆ మాటకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. సాయి మనసు చివుక్కుమంది. జోక్ చేశా బేబీ అంటూ నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని కళ్ళలోకి చూస్తూ, గాడెస్ లక్ష్మిలా ఉన్నావు, ఇలా ఏడిస్తే బాగోదు అంటూ రాగం తీశాడు క్యూట్గా. శైలు కన్నీళ్లు తుడుచుకొని, ఇది కూడా నీకోసమే అంటూ హల్వా ఇంకా లెమన్ రైస్ చూపించింది. ఐఎమ్ సో హంగ్రీ బేబీ అంటూ గారం పడ్డాడు. ఆమె హార్ట్ మెలేసినట్టు అయి బాధతో మూలిగింది. ఫాస్ట్గా లోపలికి వచ్చి కిచెన్లోకి వెళ్ళి స్పూన్ తీసుకుని వచ్చి సాయిని సోఫాలో కూర్చోబెట్టి తనే స్వయంగా అతని నోటికి అందించింది. బుద్ధిమంతుల్లా తింటూనే రెమోలాగా చూపులతోనే ఆమెకి సెగలు పుట్టించాడు. నీకు అంటూ తను తినిపించాడు. తిన్నాను వద్దు అంది. సూపర్ ఉంది టేస్ట్ అన్నాడు ఇష్టంగా తింటూ. ఆ మాటకి ఆమెకి చాలా హ్యాపీగా అనిపించింది. సాయి వద్దంటున్నా తెచ్చిన ఫుడ్ ఫినిష్ చేసింది. అన్నీ టేబుల్ మీద పెడుతూ ఉన్న శైలుని వెనక నుంచి పట్టుకుని తన మీదకి చేర్చుకున్నాడు. ఆమె రియాక్ట్ అయ్యేలోపే ఒడిలో పడిపోయింది. నడుమును చుట్టుకున్న సాయి చేతుల స్పర్శకి కంగారు మొదలైంది. సన్నజాజుల సువాసనకి మత్తుని గొలుపుతుంటే తీయగా పిలిచాడు శైలు అని.
ఆమెకి టెన్షన్తో హార్ట్ బీట్ పెరిగిపోయింది. మీసంతో ఆమె వీపు మీద రాస్తుంటే ఏదేదో అయిపోతుంది. వెళ్ళడానికని గింజుకుంటుంటే చేతి పట్టు మరింత గట్టిగా బిగించాడు. ఆమెకి ఊపిరి ఆగినంత పని అయింది. బ్లౌజ్ థ్రెడ్స్ తీసేస్తూ చీర పవిటని తప్పించి లోనికి చేతిని పోనిస్తూ చిన్నగా ప్రెస్ చేశాడు. హార్ట్ రేస్ గుర్రంలా ఉరికింది ఆమెకి. సాయి అంది తడబడిపోతూ. చెప్ అని కసిరి, భర్తని పేరు పెట్టి పిలుస్తారా ఎవరైనా అని నడుము గట్టిగా గిల్లాడు. అబ్బా అంది దెబ్బకి. నడుము మీద నుంచి నాభికి పయనం చేస్తున్న అతని చేతి స్పర్శకి చిరు చెమటలు పడుతుంటే నాభి చుట్టూ వేలుతో రాస్తూ, శైలు ప్లీజ్ ఒప్పుకోవే ఒక్కసారి అన్నాడు ఆమె చెక్కిళ్ళకి ముద్దాడుతూ. గోముఖ ఆమె గుండె జారిపోయింది. నీకు నేనంటే ఇష్టమని తెలుసు, ఎందుకు ఈ బెట్టు చెప్పు అన్నాడు శైలు కళ్ళలోకి చూస్తూ ప్రేమగా. అతని కళ్ళలోని మాయకు మైమర్చిపోతూ సాయి మెడ చుట్టూ చేతులేసి ముక్కుతో అతని ముక్కు మీద రుద్దింది. శైలు ఆదరాలను అందుకుంటూ ఆమెని అలాగే కిందకు వాల్చాడు. ముద్దు కొనసాగుతుంది. ఆ ట్రాన్స్లో ఉండగానే ఇంతలో బల్లున గ్లాస్ టీపాయి పగిలిన సౌండ్ వచ్చింది. అంతే, అప్పటి వరకు గుమ్మం దగ్గర నిలబడ్డ శైలు ఊహల్లోంచి బయటకు వచ్చి చూసింది. ఎదురుగా కళ్ళతోనే నిప్పులు కురిపిస్తున్న సాయిని చూసి హార్ట్ షేక్ అయింది. ఇదంతా కళ అని అనుకుంటున్న శైలు దగ్గరకు ఫాస్ట్గా వచ్చి అంతే వేగంగా ఆమె రెక్క పుచ్చుకొని లోపలికి లాగి డోర్ దడేయాలను వేశాడు. అతను లాగిన స్పీడ్కి చేతిలో ఉన్న ప్లేట్, అందులో ఫుడ్ కింద పడి అంతా చల్లా చెదురుగా పడిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలిసేంతలోనే కోపంగా ఆమె గొంతు పట్టుకుని గోడకు జానించాడు. బెదిరిపోయింది. సాయి ఎందుకలా రియాక్ట్ అయ్యాడో తెలియక. గొంతు నొప్పి పుడుతుంటే ఏమైంది సాయి అంది అతన్ని ఎర్రని కళ్ళను చూసి భయంగా. ఆ సాగర్ నిన్ను బెదిరించాడా అని సూటిగా సీరియస్గా బేస్ వాయిస్తో అడిగాడు. ఆమె ఫ్యూజులు ఎగిరిపోయాయి దెబ్బకి. టెల్మే అన్నాడు గద్దిస్తూ, కాస్త గట్టిగా పట్టుకొని. ఆ అంది అతి కష్టంగా. అంతే, మరుక్షణం ఆమె గొంతు వదిలి బుక్కల బూరెలు చేశాడు. సాయి కొట్టిన చెంప దెబ్బ పోర్స్కి గిరగిరా తిరుగుతూ కింద పడిపోయింది. అడ్డమైన వాళ్ళు వచ్చి బెదిరిస్తే భయపడిపోతావా అని మళ్ళీ చెయ్యెత్తుతూ ఎర్రగా ఉబ్బిన ఆమె చెంపని చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం చేతిని వాల్కేసి గట్టిగా కొట్టుకున్నాడు. ఆమె బెదురు కళ్ళతో చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు సాగర్ తనతో ఏమన్నాడో గుర్తు తెచ్చుకుంది. ఎగ్జామ్స్ అయ్యాక శైలుతో మాట్లాడాలని ఉందని చెప్పి వెళ్తూ వెనక్కి తిరిగి, నువ్వు నాతో మాట్లాడటానికి రాకపోతే మీ ఫొటోస్ అన్నీ నెట్లో అప్లోడ్ చేస్తాను. అది చూసి మీ ఊర్లో నీ పరువు, ఇక్కడ సాయి పాలిటిక్స్లోకి రావాలని చూస్తున్న వాడి ఫాదర్ పరువు, ఇప్పటి వరకు ఉన్న పేరు పాపులారిటీ అన్నీ గంగలో కలిసిపోతాయని బెదిరించాడు. అయితే ఆ తర్వాత అనుకోకుండా సాయితో తన పెళ్లి జరిగిపోయి తను ఇక్కడికి వచ్చేసింది. అయితే ఆ విషయం సాయికి చెప్పలేదు, చెప్పే అవకాశం కూడా రాలేదు. మరి అతనికి ఎలా తెలిసింది ఈ విషయం? సాగర్ అయితే చెప్పడు, చెబితే చస్తాడు కనుక. మరి ఎవరు చెప్పారు అని అనుకుంటూ ఆలోచిస్తూ అలాగే కింద ఉన్న శైలుని ఫోర్స్గా పైకి లేపి, ఏంటి ఆలోచిస్తున్నావు, నాకు ఎలా తెలిసిందనా అని సీరియస్గా అడిగాడు. ఎలా తెలిసినా నాకు అనవసరం, నీకు చెప్పాలి అనుకోలేదు, అందుకే చెప్పలేదు అంది. చంపుతా ఎక్కువ మాట్లాడవంటే. ఏమని బెదిరించాడు ఆ యదవ అన్నాడు మళ్ళీ. బెదిరించాడని తెలిసినప్పుడు ఏమని బెదిరించాడో కూడా తెలియాలి కదా, అది తెలియలేదా నీకు అంది కళ్ళు తుడుచుకుంటూ. ఏయ్, నాకు తిక్క లేపకు. రేష్మా చెప్పింది కాలేజ్కి వెళ్తే, తనతో అన్నావంట కదా సాగర్ నిన్ను బెదిరించాడని. ఏమని అంటే చెప్పకుండా వచ్చావంట. ఏంటి అంత సీక్రెట్ అన్నాడు. ఇప్పుడు ఆ సాగర్ చెప్పింది చెప్తే వెళ్ళి వాడిని ఈసారి చంపినా చంపుతాడని భయపడి అది వాడి మీద పోలీస్ కేసు పెట్టావు కదా, అది వాపస్ తీసుకోమని బెదిరించాడు అంది. అది జరగదు కానీ అదే అన్నాడా అంటూ ఐబ్రో రైస్ చేసి చూశాడు. అంది. ఆమెని గోడకు అదుపు పెట్టి గ్యాప్ లేకుండా టోటల్ బాడీ వెయిట్ ఆమె మీద ఉంచాడు. నా పెళ్ళాన్ని బెదిరించడానికి వాడెవడే? పెళ్ళి పెళ్ళవన్న అధికారం చూపించడానికే నన్ను ఇలా కొట్టావా అంది బాధగా. నా దగ్గర నిజం దాచావని కొట్టాను, నువ్వు నా దానివి అని అనుకున్నప్పటి నుంచే నీకు నాకు మధ్య సీక్రెట్స్ ఉండటానికి ఇష్టపడిన నేను ఇప్పుడు నా భార్యగా అయ్యాక సీక్రెట్స్ మెయింటైన్ చేయాలని చూస్తే కొట్టక కౌగిలించుకుంటానా? పాతేస్తా అంటూ వేలు చూపించాడు. దూరం జరుగు, ఊపిరి ఆడట్లేదు అంది సాయి మొత్తంగా తన మీదకి ఒరిగి ఉండటంతో. అప్పుడు చూశాడు, ఎర్రని చీరలో మహాలక్ష్మిలాగా ఉంది. తనని నెట్టే క్రమంలో బ్లౌజ్ దగ్గర నడుము దగ్గర చీర చెదిరి అందాలని బహిర్గతం చేస్తుంటే చూస్తున్న అతని హార్ట్ వశం తప్పింది. ఏంటి శారీ కట్టా అన్నాడు కళ్ళు చిన్నవిగా చేసి. అంటే తన ఊర్లో లేనప్పుడు శారీ కట్టడంలో అలా అడిగాడు. శైలు మాట్లాడకుండా చూస్తూ నేను వెళ్తాను లేవు అంది. వెళ్తూలే గాని అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి అంటూ, వెయిట్, అస్సలు ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు
అని అడిగి కొట్టడానికి ముందు ఆమె నిలబడిన పొజిషన్ ఒకసారి రికాప్ వేశాడు. ఫేస్లో క్యూట్నెస్తో చేతిలో ప్లేట్, ముద్దుగా ఉన్న మొహం గుర్తొచ్చి కిందకి చూశాడు. ఆమె తెచ్చిన ఫుడ్ అంతా చల్లా చెదురుగా పడి ఉండటం చూసి మళ్ళీ శైలును చూసి నా కోసం ఫుడ్ తెచ్చావా అని అడిగాడు కూల్ అవుతూ. చేసిందంతా చేసి కూల్గా అడుగుతున్న సాయిని చూసి చిర్రెత్తుకొచ్చిన శైలు సాయిని నెట్టేసి వెళ్ళిపోతుంటే ఆమె చెయ్యి పట్టుకుని ఆపి శారీ కూడా నా కోసమేనా అని ఇంకా మౌంట్ ఎవరెస్ట్ అంతా కూల్నెస్తో అడిగాడు. అతని చేత అడిగి అక్షింతలు వేసి దీవించుకోవాలని ఎంతో ఆశగా వచ్చిన శైలు సాయి అలా రియాక్ట్ అవడంతో మనసు బాధగా మారడంతో ఈరోజు ఫ్రైడే అని కట్టుకున్నాను, పూజ చేసి ప్రసాదం తెచ్చాను అంతే అంది కళ్ళలో నీళ్లు కనబడకుండా దాచేస్తూ. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఎలా చెప్పినా ఫైనల్గా నా కోసం వచ్చావు కదా అని ఒక గుంజు గుంజాడు వెనక్కి. వచ్చి అతని ఛాతి మీద వాలింది. ఆమెను చూస్తూ చాలా బాగున్నావే చీరలో అన్నాడు మృదువైన వాయిస్తో. ఆమె చూడకుండా మొహం పక్కకు పెట్టుకుంది. శైలు అంటూ చిన్నగా పిలిచాడు. లేట్ అయింది, వెళ్తాను అంది. ఆమె హర్ట్ అయిందని అర్థమై ఆకలిగా ఉంది అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఆమె వీక్నెస్ మీద కొడుతూ. అయితే నన్నేం చేయమంటావు అంది తెచ్చిన ఫుడ్ అంతా నేలపాలైందని కోపంతో. వంట చేసి పెట్టవే. చెయ్యను, చేసుకుని తిను నువ్వే. నాకు రాదు బేబీ, గోముకే గోముగా చెప్పాడు ఆమె క్లీవేజ్ షో ఎంజాయ్ చేస్తూ. అల్లరిగా వచ్చిన అతని మాటలు అతన్ని చూసి ఆ చూపులు ఎక్కడ ఉన్నాయో అని కిందకి చూసింది. బయట చెదిరి కనబడుతున్న స్థానాన్ని చూసి టక్కున బయటని సరి చేసుకుంది. ఏయ్, నేను ఈ మొగుడిని. యూ అండ్ యువర్ బ్యూటీ బిలాంగ్స్ టు మీ. ఈ సాయి సిద్ధార్థ్ గారికే సొంతం అంటూ శైలు నడుము చుట్టూ చెయ్యి వేసి హమాంతం దగ్గరకు లాక్కున్నాడు. వదులు అంది తీయని నొప్పి ఎదకు తగలడంతో. వదలను బేబీ, శారీలో సెక్సీగా ఉన్నావు. అసలే రోజు కూడా బాగుంది. మన ఫస్ట్ నైట్ కానిచ్చేద్దామా అని హస్కీ వాయిస్తో రొమాంటిక్ లుక్తో అడిగాడు. అది జరిగే పని కాదు అంటూ కాలు తొక్కింది. బట్ ఐరన్ బాడీకి ఆమె ఫ్లవర్ లాంటి లేత పాదం దెబ్బ అస్సలు తగలలేదు. సరికదా తనకే చిరుక్కుమంది అంటూ అరుస్తూ నొప్పికి అరిచింది. నాతో నీకెందుకే, బుద్ధిగా వండి ప్రేమగా తినిపించు, నీకు నొప్పి తగలకుండా నేను చూసుకుంటా అన్నాడు డబుల్ మీనింగ్ డైలాగ్ వేస్తూ. ఆకలి అన్నాడు అన్న కన్సర్న్తో. నన్ను వదిలితే కదా పోయి వండడానికి, ఇలా అంటి పెట్టుకొని ఉంటే ఎలా చేసేది అంది. అంటి పెట్టుకుంటేనే కొన్ని పనులు అవుతాయి బేబీ, దూరంగా ఉంటే అవ్వవు కదా అన్నాడు కన్ను కొట్టాడు. చి, నోరు తెరిస్తే అన్ని చండాలపు మాటలే పో అంటూ తోసింది. ఆల్రెడీ అతని హక్కుని వదిలి చేయడంతో చిక్కపిల్లలా జారిపోయి అర్ధరాత్రి వంటల ప్రోగ్రాం పెట్టి ఆమె వెళ్ళిన తర్వాత కింద పడిన ఫుడ్ అంతా క్లీన్ చేశాడు. డస్ట్బిన్లో పడేస్తూ ఫుడ్తో పాటు కింద పడి ఉన్న అక్షింతలు కూడా కనబడ్డాయి. ఏంటివి అంటూ చూస్తూ మార్నింగ్ తన ఇంట్లో జరిగిన సీన్ ఒకసారి టాప్ చేశాడు. శ్రావణ శుక్రవారం అని సుధా గారు పూజ చేసి భర్త కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంటే భార్యను ప్రేమగా చూస్తూ అక్షింతలు వేసి బ్లెస్ చేశారు రాజేంద్ర గారు. అది చూసి చిరాగ్గా ఫేస్ పెట్టుకుని బయటకు వచ్చాడు. అంటే శైలు నా చేత కూడా అలా ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చిందా అనుకుంటూ ఆ సీన్ ఇమాజిన్ చేసుకుని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళాడు. చీర కొంగు బొట్టులో దోపుకొని చెంప మీద పడుతున్న జుట్టుని మోచేతితో సరి చేసుకుంటూ వంట చేస్తున్న తన ప్రియాతి ప్రియమైన అందమైన భార్యమణిని చూడగానే భర్తగారి పెద్ద మనసు వెంటనే వెళ్ళి వాటేసుకోమని పోరు పెట్టింది. రెడ్ శారీలో తెల్లగా మెరుస్తూ ఉన్న ఆమె నడుము చూసి నిలవనీయని మనసుతో ఆమె వెనకగా వచ్చి నడుముని చుట్టేశాడు. సడన్గా సాయి వాటేసుకోవడంతో అదిరిపడి చేతిలో ఉన్న గరిట వదిలేసింది. జడలో సన్నజాజి సువాసనలు మత్తుగా ముక్కు పుటాలను తాకుతుంటే మైండ్ అంతా రీప్రెస్ అయ్యి కోపం, చిరాకు అన్నీ మటుమాయమయ్యాయి. డైరెక్ట్గా తన నడుముని తాకుతున్న సాయి చేతి వేళ్ల స్పర్శకి ఒళ్ళు జలధరించింది. షోల్డర్ మీద గడ్డం పెట్టి ఆమె మెడ వంపున ఊపిరి వెచ్చగా తాకించాడు. వేడి గాలి తనని వెచ్చగా తాకుతుండేసరికి ఊపిరి బిగబట్టుకుని నిలబడింది. ఆమె నడుముని చుట్టిన చేతుల పట్టుని కొంచెం కొంచెంగా బిగిస్తూ బాడీ ప్రాగ్నెన్స్ని డీప్గా ఫీల్ అవుతూ కందిన చంపని చూశాడు. ఆమె షాక్తో గట్టిగా కళ్ళు మూసుకుంది. ఎర్రగా కొంచెం వాచి ఉబ్బి ఉన్న బుగ్గని చూసి అతని మనసు బాధతో మెత్తబడింది. ఆమెను అలాగే హోల్డ్ చేసి రైట్ హ్యాండ్తో ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్యూబ్స్ తీశాడు. ఆమె చీర కొంగులో ఐస్ క్యూబ్స్ పెట్టి ఆమె చెంప మీద మెల్లగా రబ్ చేశాడు. జిల్లుమంటూ తాకిన చల్లదనానికి నడుము మీద ఉన్న అతడి చేతిని గట్టిగా పట్టుకుంది. ఐస్ రబ్ చేస్తూ చిన్నగా బుగ్గ మీద గాలి ఊదాడు. ఆమె ఫ్రీజర్లా చల్లబడి వణికిపోతుంది. అతని సేవని తట్టుకోలేక. నొప్పిగా ఉందా అని ప్రేమగా అడిగాడు. చంపను బూరెలా చేసి నొప్పి ఉందా అని అడుగుతున్నావా అంది చిరుకోపంగా. నా కోపం వస్తే కంట్రోల్ ఉండదు బేబీ, అందుకే నాకు తిక్క రేగ పనులు చేసి తన్నించుకోకు అన్నాడు స్వీట్గానే అయినా కాస్త బేస్ పెంచి.
సాయి చేతిని తోసేసి వెళ్ళు, నేను పూర్తి చేసి తీసుకొస్తాను అంది. ఏం ఇలా అయితే చేయలేవా వంట అన్నాడు చల్లని చేతితో ఆమె నడుము పైన నిమురుతూ. ఆ చల్లగా ఉంది, చేతి అంది. నాకు మాత్రం స్మూత్గా తగులుతుంది బేబీ అంటూ వేలితో నావెల్ని తడుముతుంటే, ఇలా అయితే వంట చేయను అంది. ఇలాగే నువ్వు ఉంటానంటే నాకు ఆకలి కూడా వేయదు అంటూ మెడ మీద చిన్న బయట ఇచ్చి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. కాళ్ళకు దండం పెట్టడానికి, అంటే ఆకాశంలోకి విహారయాత్రకు పోతాడని చెప్పానుగా, ప్రసాదం అంటూ ఉంటే అబద్ధం చెప్తే తాట తీస్తా అన్నాడు. దెబ్బకి మౌత్ షటర్ డౌన్ చేసి గమ్ముగా కర్రీ కుక్ చేస్తుంది. ఈ రోజు ఫెస్టివల్ కదా అడిగాడు మృదువుగా. హా అంటూ కర్రీ పక్కన పెట్టి పాన్ పెట్టింది స్టవ్ మీద. నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చావు కదా అన్నాడు చెవి దగ్గరగా వచ్చి టీజ్ చేస్తూ. ఉలిక్కి పడింది. కాదు అదేం లేదు అంది నత్తిగా. ఇప్పుడే చెప్పిన డోంట్ టెల్ లైస్ అని చెవి చివరన మళ్ళీ కొరికాడు. ఆ ఇడియట్, కొరుకుతావేంటి అంది విసుగ్గా. నా పెళ్ళం నా ఇష్టం, కొరుకుతా ముద్దు పెడతా, ఎక్కువ మాట్లాడితే ఇంకా ఏమైనా చేస్తా, నీకేమైనా ప్రాబ్లంనా అన్నాడు శైలు ఎర్రబడిన ముక్కును చూస్తూ. అవును, అన్ని అధికారంతోనే చేస్తున్నావు, అడిగితే నాదంటావు, పో అవతలికి అంది ఉడికిపోతూ. అంత కసురుతున్నా కూడా శైలు ఆయిల్తో కాకుండా గీతో రోటీస్ కాలుస్తుండటం చూస్తూ, ఎంతైనా భర్త అంటే ప్రేమే నీకు, ఒక పక్క నన్ను తిడుతూనే ఇంకో పక్క నా హెల్త్ గురించి కేర్ తీసుకుంటున్నావు అని చేతిలో ఉన్న నడుము ప్రెస్ చేశాడు చిన్నగా. సాయి డోంట్ ఇరిటేట్ మీ, వంట చేస్తున్నప్పుడు విసిగిస్తే నాకు బీపీ వస్తుంది అంది. నిన్ను సతాయించకపోతే నాకు నిద్ర పట్టదు అన్నాడు క్యూట్గా. అలా అయితే నువ్వే వండుకోపో అంటూ చేతులు విడిపించుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్న శైలుని చూసి, నిజం చెప్పవే, నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావు కదా అని అడిగాడు. లేదు అంది రోటీ కాలుస్తూ. నిజంగానే లేదా షార్ప్గా చూస్తూ అడుగుతుంటే, లేదు అంది వంటలో లీనమై. మామూలుగా కిచెన్ నుంచి బయటకు వచ్చేశాడు. శైలు ఏమైంది తనకి అనుకుంటూ తను ఏమన్నదో మర్చిపోయి సైలెంట్గా ప్రశాంతంగా కుక్ చేస్తుంది. కొంతసేపటికి కుకింగ్ కంప్లీట్ అవడంతో హాట్ ప్యాక్లో పెట్టి బయటకు తీసుకువచ్చిన శైలు హాల్లో సాయి లేకపోవడంతో టేబుల్ మీద ప్యాక్ పెట్టేసి ఇల్లంతా చూస్తూ బ్యాక్ సైడ్ ఉన్న చిన్న బాల్కనీ ఏరియాలోకి వచ్చింది. ఒక వుడెన్ టేబుల్ని క్యాండిల్స్తో డెకరేట్ చేస్తున్న సాయిని చూసి షాక్ అయింది. కమాన్ బేబీ అంటూ పిలిచాడు. ఏంటిది అంది అయోమయంగా. క్యాండిల్ లైట్ డిన్నర్ విత్ మూన్ లైట్ వెలుతురులో అన్నాడు ఐవింగ్ చేస్తూ. ఈ సెగలకి ఏం తక్కువ లేదు కానీ మూతి ముడిచింది. లోపలికి వచ్చి తిను, ఇక్కడ వద్దు అంది ఆ వాతావరణం కొంచెం రొమాంటిక్గా అనిపించడంతో.